ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఫ్రెండ్షిప్ డే నాడు విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. స్నేహితుల రోజు సందర్భంగా బీచ్ కు వెళ్లిన 7 స్నేహితుల్లో 2 కొట్టుకుపోయారు. ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకుని 7 స్నేహితులు సెలబ్రేషన్స్ కోసం పెదగంచాడ మండలంలోని గంగవరం బీచ్ కు వెళ్లారు. అందరూ కలిసి ఫోటోలు తీసుకుంటుండగా వారిపైకి భారీ అల దూసుకొచ్చింది. అలల ధాటికి పెద్ద వాల్తేరుకు చెందిన నీతూ కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రాము అనే యువకుడు కూడా కొట్టుకుపోయాడు. దీంతో స్నేహితులు ఇతరులకు చెప్పడంతో గల్లంతైన నీతూ రాము కోసం గాలిస్తూ ఉన్నారు అధికారులు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, స్నేహితుల దినోత్సవం రోజున గంగవరం బీచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితులంతా కూడా సరదాగా గడిపేందుకు 7 స్నేహితులు వివిధ ప్రాంతాల నుంచి పెదగంటాడులో ఉన్నటువంటి గంగవరం బీచ్ కు వెళ్లారు. అక్కడ సరదాగా ఉదయాన్నే వారంతా కూడా సరదాగా కాసేపు అక్కడ గడిపారు. అయితే అక్కడంతా కూడా వారు ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా భారీ అల వారిని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి జాలార్పేటకి చెందినటువంటి నీతు ఒక్కసారిగా జారి పడిపోయి గల్లంతయ్యే క్రమంలో ఆమెను కాపాడేందుకు పెందుర్తికి చెందిన దామోదర్ సైతం కూడా అలల తాటికి కొట్టుకుపోయాడు. దీంతో అక్కడైతే విషాదం నెలకొని ఉంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా చాలా సరదాగా గడిపారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా అలా ఢీకొట్టడంతో అది 2 సైతం కూడా గల్లంతవడంతో అక్కడ తోటి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ఏదైతే గల్లంతైనటువంటి ఇటు నీతు దామోదర్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. న్యూపోర్ట్ పోలీసులు సైతం కూడా అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ ఘటన ఏదైతే స్నేహితుల దినోత్సవం రోజునే ఈ ఘటన అనేది చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీరంతా కూడా అప్పటి వరకు కూడా చాలా ఆనందంగా గడిపారు. అయితే దామోదర్ కి సైతం కూడా కొద్ది రోజుల కనక మహాలక్ష్మి అనే అమ్మాయితో సైతం కూడా వివాహం జరగాల్సి ఉంది. వివాహం జరగవలసిన కొద్ది రోజుల్లోనే అతను ఈ గల్లంతు కావడం అయితే అక్కడ తల్లిదండ్రులు సైతం కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. అతని కోసం ఏదైతే గల్లంతైన ఇటు నీతు దామోదర్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరందరికీ ఏదైతే గల్లంతైన వారి కోసం ఇటు బీచ్ లైఫ్ గార్డ్స్ తో పాటు అక్కడ ఉన్న స్థానిక వారి సైతం కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల అయితే అక్కడ ఉన్న పోలీసులు సైతం కూడా తీవ్ర విచారం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్నేహితుల దినోత్సవం రోజున వీళ్ళంతా కూడా సరదాగా ఆడుతూ పాడుతూ గడపడానికి వచ్చి వారిద్దరూ గల్లంతవడం పట్ల అయితే అక్కడ ఉన్న వారు మొత్తం కూడా అంటే ఈ స్నేహితులు సైతం కూడా విలిపిస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ స్నేహితులు విలిపిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న వారు సైతం కూడా వాళ్ళందరినీ కూడా ఇది చూసి వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. జార్జ్, అంటే సహజంగా బీచ్ పరిసర ప్రాంతాల్లో డేంజర్ స్పాట్స్ ని గుర్తించి అక్కడ సైన్ బోర్డ్స్ లాంటివి పెడుతూ ఉంటారు. అటువైపు వెళ్ళొద్దు ఇలాంటివన్నీ ఉంటాయి. దట్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఎక్కువగా యూత్ కూడా బీచ్ కు వచ్చి సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా అధికారులు ఏమైనా అలర్ట్ చేయడం కొంత లోపం ఉందనుకోవచ్చా? విశాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక యారాడ దగ్గర నుంచి భీమిలి వరకు తీరాలు ఎన్ని చోట్ల కూడా ఈ బీచ్ లో స్నానాలు చేయడం కానీ దిగడం అని చాలా ప్రమాదకరం అంటూ కూడా ఎక్కడికక్కడే ఈ బోట్స్ అయితే కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా అంటే ప్రతి వీకెండ్స్ అంటే శని ఆదివారాల్లో సైతం కూడా ఎక్కువ మంది జనాభా రావడం, సరదాగా వాళ్ళు సముద్ర స్నానాలు చేస్తూ ఉండడంతో అక్కడ లైఫ్ గార్డ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గంగవరం బీచ్ ఏదైతే ఉందో ఇది బీచ్ లోపలికి కాదు, అక్కడ వాళ్ళంతా కూడా బీచ్ కి దగ్గర ఉన్న రాళ్ల మీద అయితే ఉంటూ ఉంటారు. చాలా వరకు కూడా చాలా జనసంచారం కూడా తక్కువే ఉంటుంది. సరదాగా వెళ్లాల్సిన సమయంలో ఇటు వీకెండ్ సమయంలో కానీ ఆదివారాలు టైంలో కానీ వీళ్ళంతా కూడా చేరుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు కూడా ఇటు బీచ్ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గంగవరంలో అయితేనేమి కానీ ఇటు యారాడ, భీమిలి, ఆర్కే బీచ్
ఋషికొండ ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ బీచ్ లైఫ్ గార్డ్స్ ని సైతం కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా కూడా ఉంటుంది. అయితే ఈ రోజు ఉదయం కావడం, వీళ్ళంతా కూడా సరదాగా వెళ్ళటం, అంతేకాకుండా ఈ రోజు అలల ఉధృతి సైతం కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అల వచ్చి వాళ్ళందరినీ కూడా ఢీకొట్టింది, చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ నీటు జారి గల్లంతయ్యే క్రమంలో ఆమెను కాపాడడానికి దామోదర్ సైతం కూడా ప్రయత్నించాడు. దీంతో వీళ్ళిద్దరు సైతం కూడా అలల దాటికి గల్లంత అవడం జరిగింది. ప్రస్తుతం ఈ గల్లంతైన ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.